అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలము? వైనస్ ప్రోగ్రామ్కి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉంటున్నాను. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, మనుషుల్లో బాధ్యత అనేది కనబడదు. కమిటెడ్గా ఉండేవారు ఉన్నారా? ఈ రోజుల్లో మనం చూస్తే కమిటెడ్గా ఉండే వారిని చాలా రేర్గా మనం చూస్తూ ఉంటున్నాము. ఎక్కడ చూసినా ప్రతిసారి ఫీలింగ్స్ అంటూ, ఎమోషన్స్ అంటూ, మరి కమిట్మెంట్స్ నుంచి బయటపడడం మనం చూస్తూ ఉంటున్నాము. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, గలతీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, ప్రతి వాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. అయితే ఈ వాక్యంలో చక్కగా అర్థమైనది ఏంటంటే, దేవుడు కమిటెడ్ పీపుల్ని చూస్తూ ఉంటున్నారు. దేవుడు నీకు ఏదైనా బాధ్యత ఇచ్చినట్లయితే నువ్వు ఎంతగా ఆ బాధ్యతను వహించి దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావు దేవుడు చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా యవనస్తులు మనం చూస్తూ ఉంటున్నాము, రిలేషన్షిప్స్లో మనం చూస్తూ ఉంటున్నాము, వారు కమిటెడ్గా ఉండట్లేదు. మరి ఏ విషయంలో కమిటెడ్గా ఉంటారు? కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, అక్క అబ్బాయి నన్ను లవ్ చేశానని చెప్పాడు అక్క, కానీ ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అక్క. మరి నా తల్లిదండ్రులు చెప్పి పెట్టాను, ఇప్పుడు వారు అడుగుతున్నారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నన్ను బ్లాక్ చేసి పెట్టేశాడని చెప్తూ ఉంటారు. నిజంగా ఒక మాట చెప్పాలా, చాలామంది లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటారు కదా. లవ్లో ఉన్నవారు ఫీలింగ్స్లో ఉన్నవారంట, కమిట్మెంట్తో ఉన్నవారు బాధ్యత కలిగిన వారంట. కాబట్టి ఎవరిని పడితే వారిని నీవు నమ్మి మోసపోకు. వారికి బాధ్యత ఉందా, ఏ బాధ్యతను వహించినా, లేకపోతే వారి ఇంటి బాధ్యత వారు సక్రమంగా చేసుకుంటున్నారా అనేది నువ్వు చూసుకోవాలి. లవ్లో ఉన్నవారంట చెప్తారంట, నేను నీతోనే ఉండాలి అని అనిపిస్తుంది అని చెప్తారంట. అయితే కమిటెడ్గా ఉండేవారు ఏం చెప్తారు తెలుసా అండి, ఏది ఏమైనా కూడా నేను నీతోనే ఉంటాను అని చెప్తారంట. చూడండి, ఇవాళ రేపు మనం చూస్తున్నాము, చాలామందికి రిలేషన్షిప్లో ఎంటర్ అవుతున్నారు, కానీ 2 నెలలకి 3 నెలలకే పెళ్ళి చేసుకున్న బాధ్యత లేని మగ పురుషులు లేరా? పెళ్ళి చేసుకున్న వారు, స్త్రీలలో భార్యలు బాధ్యత కలిగి ఉండట్లేదు. దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, మరి బాధ్యత ఉన్న వారికి దేవుడు ఎక్కువ ఘనతనిస్తాడు, ఎక్కువ కార్యాలు కూడా వారి జీవితంలో చేస్తూ ఉంటాడు. బాధ్యత లేకుండా ఉంటే మాత్రము దేవుడు అసహించుకుంటాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదాముకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, భార్యను ఇవ్వకముందు ఒక బాధ్యత ఇచ్చాడు. అలాగే నీవు ఆ బాధ్యతను సక్రమంగా చేస్తున్నావు లేదా దేవుడు చూసి అప్పుడు నీకు మంచి భార్యను ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అని. నువ్వు ఏ విషయంలో బాధ్యత కలిగి ఉన్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ఇంటి విషయంలో కావచ్చు, నీ పర్సనల్ విషయంలో, నీ పర్సనల్ గోల్స్ ఉన్నాయా, సెల్ఫ్ డిసిప్లిన్లో నువ్వు ఉన్నావా, బాధ్యతగా ఉండు. అంతేకాని ఇప్పుడు నాకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేను ఎమోషన్స్లో ఉన్నానని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది సినిమాలు చూసి, కొంతమంది రీల్స్ చూసి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తూ ఉంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఫీలింగ్స్ బట్టి, ఎమోషన్స్ బట్టి కాదు. దేవుడు ఈరోజు అంటున్నాడు, బాధ్యత తీసుకో. ఏదైనా నువ్వు తీసుకుంటున్నావంటే అది బాధ్యత వహించు. భర్తగా నువ్వు నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో ఎంత బాధ్యత చూపిస్తున్నావు, భార్యగా నువ్వు నీ భర్త విషయంలో, నీ కుటుంబం పట్ల నువ్వు ఎంత బాధ్యతను వహిస్తున్నావు. చాలామంది అమ్మాయిలు కూడా బాధ్యత అంటే దూరంగా పారిపోతూ ఉంటున్నారు. ఏమంటున్నారు తెలుసా, ముద్ద నువ్వే పెట్టాలి, ముద్దు నువ్వే పెట్టాలి అంటున్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, చాలామంది అలాంటి జీవితం కలిగి ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక బాధ్యత తీసుకోండి. టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్, టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్, టేక్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావా? ఎవరైనా నాకు నీ పట్ల ప్రేమ ఉంది, ఐ లవ్ యూ సో మచ్ అంటున్నారా? అయితే వారి ప్రేమని టెస్ట్ చేయకండి, కానీ వారు ఎంత బాధ్యులు అనేది నువ్వు టెస్ట్ చేసి చూడు. వారు నిజంగా బాధ్యత కలిగి ఉన్నట్లయితే వారి జాబ్స్ విషయంలో సక్రమంగా ఉంటారు, ఫ్యామిలీ విషయంలో సక్రమంగా ఉంటారు, అన్ని విషయాల్లో వారు రెస్పాన్సిబుల్గా ఉంటారు. కాబట్టి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడితే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారని కోరుచున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, బాధ్యత లేని మాకు నాయన బాధ్యత నేర్పించండి నాయన. అయ్యా, ఏ విషయంలో మేము బరువు మొయ్యాలో, అయ్యా ఎంతవరకు మొయ్యాలో మాకు నేర్పించండి. ఇష్టం ఉన్నప్పుడు ఎత్తడము, ఇష్టం లేనప్పుడు దించేయడము అది కమిటెడ్ కాదు నాయన ప్రభ. అయ్యా, హెల్ప్ us టు బీ కమిటెడ్ పీపుల్ ఆన్ మై ఫాదర్. అయ్యా తండ్రి, ఈరోజు ఎవరైతే నాయన ప్రభ మరి అయ్యా బాధ్యత లేకుండా జీవిస్తున్నారో, అయ్యా నువ్వు చెప్తున్నావు నాయన గలితీ 6:5 ప్రకారం బాధ్యత కలిగి ఉండని చెప్తున్నావు నాయన. హెల్ప్ us టు బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ డే టు డే లైఫ్ లార్డ్. అటు దీవెన మాకు దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. విన్నాం కదండి, బాధ్యతగా ఉండే వారినే మీరు కోరుకునండి, బాధ్యత లేని వారు వద్దు. మీకే అది
నాశనంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు కూడా మన పట్ల బాధ్యత తీసుకున్నాడు. హీఈస్ కమిటెడ్ టు అస్. సో లుక్ ఫర్ కమిటెడ్ పీపుల్ అండ్ బీ బ్లెస్డ్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఐ యామ్ కమిటెడ్ టు ద వేస్ ఆఫ్ మై గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.